ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా రేపటి నుంచి ధనుస్సు రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు వీరు ఎదుర్కోబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపటి నుంచి ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ రాశి వారి యొక్క గుణగణాలను కూడా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి ఓపిక, సహనం అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులకు చాలా తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. వీరు చేసే పనిలో ఎక్కువ ఆలస్యం కాకుండా వెంటనే జరగాలని ఆశిస్తారు. వీరు దేనికైనా సరే ఎక్కువసేపు ఎదురు చూడటానికి అస్సలు ఇష్టపడరు. వీరు బయట వారికి చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు. కొన్ని సందర్భాల్లో ఎంతో సున్నితంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వ్యక్తులు మంచి వ్యక్తిత్వం ఉన్నవారికి బాగా దగ్గరవుతారు. చెడు వ్యక్తిత్వం ఉన్నవారిని అసలు దగ్గరకు రానివ్వరు. గాఢంగా ప్రేమించే వ్యక్తులను అస్సలు దూరం చేసుకోరు. కొన్ని విషయాల్లో ఎంతో పట్టుదలను కలిగి ఉంటారు. వీరికి నిజాయితీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వవలసిందే. ఆ బహుమతులు సెంటిమెంటల్గా మరియు క్రియేటివ్గా ఉన్నట్లయితే ఎక్కువగా లైక్ చేస్తారు. వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ కోపం వలన కొన్ని ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు చిన్న విషయాలకే ఎక్కువ కోపాన్ని చూపిస్తారు. వీరికి కోపాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో అస్సలు తెలీదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశాలున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడంతో పాటుగా టీచర్, లాయర్ ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపార విషయాల్లో కొద్దిగా అలర్ట్గా, జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక బలం ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలను వింటారు. మీలోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. విద్యావకాశాలు మెరుగుపడతాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ఉన్న అవాంతరాలన్నీ తొలగిపోతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణం కోసం తగిన ప్లానింగ్లు వేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు గతం కంటే కూడా ప్రస్తుతం మరింత విస్తరిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం వస్తుంది. విదేశాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఐఐటి మరియు మెడిసిన్ రంగాల్లో ప్రవేశం కోసం వెయిట్ చేస్తున్న వారు ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న కళాశాలలో సీటును సంపాదిస్తారు. గతంలో జరిగిన తప్పిదాలను తెలుసుకుని ఇకపై అటువంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడతారు. గృహాన్ని లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలను వెంటనే చెప్పలేని పరిస్థితులు ఏర్పడతాయి. మొహమాటంగా ఉండే వైఖరి కొన్ని ఇబ్బందులను తీసుకువస్తుంది. నాగబంధం అనే కుంకుమతో దేవతలందరికీ కూడా కుంకుమార్చన చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. అవివాహితులైన వారు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. మీ ఆలోచనలకు తగిన జీవిత భాగస్వామిని పొందడం వలన మీరు చాలా హ్యాపీగా ఉంటారు. లైఫ్ లాంగ్ చక్కని బంధాన్ని కంటిన్యూ చేస్తారు. మీ వివాహం చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం వలన నష్టపోతారు. లాస్లో ఉంటారు. సంతానం విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారు. సంతాన ప్రవర్తన మీ మానసిక ఆందోళనకు కారణమవుతుంది. సహోదరి వర్గంతో కారణం లేకుండానే విభేదాలు ఏర్పడతాయి. కొన్ని విషయాల్లో తల్లిదండ్రుల్ని ఒప్పించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందరినీ కాదనుకుని మీకు మీరు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. శ్వేతార్క గణపతికి సుమంగళి పసుపు, సిద్ధగంధం, ఆరావళి కుంకుమతో పూజ చేయటం వలన వాస్తు మరియు ఇతర దోషాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల పట్ల ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఇకపోతే పలు రంగాల్లో మీరు బాగా రాణిస్తారు. క్రీడల్లో మంచి గుర్తింపు వస్తుంది. మార్షల్ ఆర్ట్స్, డ్రైవింగ్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇకపోతే సాంకేతిక విద్యాపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు వస్తుంది. విదేశానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. మొత్తం మీద కొన్ని విషయాల్లో తప్ప చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆర్థిక సమస్యలను చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. మళ్ళీ అన్ని విషయాలు ఒక దారికి వచ్చే వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు. మీ శ్రమ ఖచ్చితంగా 100% ఫలిస్తుంది. సమాజంలో ఇతరులకు ఈర్ష్య, అసూయ కలగటానికి మీరు కూడా ఒక కారణం
కారణమవుతారు. అంటే మీ జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుందన్నమాట. మీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు. ఇది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు. అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన మీలో కలుగుతుంది. మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్నవారు మీకు వ్యతిరేకంగా ఉండటం వలన మీరు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. మీకు ఉన్న రాజకీయ బలాన్ని ఉపయోగించి ప్రతి విషయాన్ని చాలా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. శత్రువర్గానికి సరైన గుణపాఠాన్ని చెబుతారు. బంధుమిత్ర వర్గంలో వారు మీపై ఆరోపణలు చేయటం వల్ల మీరు ఆశ్చర్యకర పరిస్థితులను ఎదుర్కొంటారు. మనుషులు ఈ స్థాయికి దిగజారి కూడా మాట్లాడతారా అని మీరు షాక్ అవుతారు. సమాజంలో డబ్బుల కోసం ఏ పనైనా చేసేవారు ఉన్నారని కాస్త లేటుగా తెలుసుకుంటారు. మీ జీవితంలోకి ప్రవేశించాలని అనుకునే వ్యక్తులకు ఖచ్చితంగా మీరు నో అని చెబుతారు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలను పొందుతారు. చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి. ఇంటా బయట కూడా మీదే పైచేయిగా ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలోనికి వస్తాయి. ధైర్యం చేసే సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు ఇతరులకు మంచి మాటలు చెప్పినా వారు అసలు లెక్క చేయరు. అనుభవం లేని వ్యాపారాల్లో నమ్మకమే పెట్టుబడిగా పెట్టి నష్టపోతారు. లాస్లోకి వెళతారు. గనుల వ్యాపారం, నూనె వ్యాపారాల్లో మంచి ప్రాఫిట్స్ను పొందుతారు. అదేవిధంగా బ్యూటీ పార్లర్, అలంకరణ సామాగ్రి విక్రేతలకు, మేకప్ ఆర్టిస్టులకు, టీవీ ఆర్టిస్టులకు ఇది కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు. ఎందరికో ఉపాధిని కల్పిస్తారు. మీ చేతిలో ఉన్న రాజకీయ బలాన్ని ఉపయోగించి సమాజంలో మంచి సేవను చేస్తారు. మీ వల్ల ఇతరులు లబ్ధిని పొందుతారు. వైద్య విషయంలో అఖండ జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. వైద్య రంగంలో ఉన్నవారు మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంత వరకు బయట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలుగుతారు. ప్రతిరోజు అష్టమూలిక తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతో శివుడి దగ్గర ఓం నమ శివాయ అనే నామాన్ని స్మరిస్తూ దీపారాధన చేయండి. మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు. సుమంగళి పసుపు జలాలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేయండి. అదేవిధంగా మహాతీర్థం పొడిని కూడా అభిషేకాల్లో ఉపయోగించండి. ఆ తీర్థం సేవించటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక స్థాయి కూడా పెరుగుతుంది. అన్ని రంగాల్లో మీదైన శైలిలో చక్కటి ముద్రను వేయగలుగుతారు. మీకున్న ప్రత్యేకతలను నిలబెట్టుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గానికి అండగా ఉంటారు. సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్ష చూర్ణం కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోషాలు మరియు గ్రహాల వలన కలిగే దోషాలన్నీ కూడా నశిస్తాయి. ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దేవతారాధనతో పాటుగా ఇప్పుడు చెప్పిన పరిహారాలు కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు అన్నీ కూడా సకల శుభాలే కలుగుతాయి. సో చూశారు కదండి, రేపటి నుంచి ధనుస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే ధనుస్సు రాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.